గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు న్యూస్ 360 జనతా గ్యారేజ్. మనం ఎప్పుడైనా సరే ప్రజల గురించి మాట్లాడుకుందాం, ప్రజల కష్టాల గురించి మాట్లాడుకుందాం, చట్టాల గురించి మాట్లాడుకుందాం, న్యాయం గురించి మాట్లాడుకుందాం, ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు అందాల్సిన విషయం గురించి మాట్లాడుకుందాం, లేదా బలహీనల గురించి మాట్లాడుకుందాం. ఎటువంటి చట్టాలు రావాలి, ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ రావాలి, ప్రజలు ఎలా చదువుకోవాలి, ఎలా వృద్ధి చెందాలి, ఎలా ఆర్థికంగా బాగుపడాలి, ఎలాంటి ప్రభుత్వ చర్యలు ఉండాలి, ఎలాంటి చట్టాలు తయారు చేయాలి అని మనం డిబేట్ చేద్దామనుకొని ప్రతిరోజు అనుకుంటుంటాం. కానీ కొన్ని పార్టీలు, ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? తిరుపతి లడ్డు కల్తీ అయ్యింది, చాలా బాధ కలుగుతోంది, నేను ప్రథమ భక్తుణ్ణి అని చెప్పారు. నారావారిపల్లి వారింటి నుంచి చూస్తే స్వామివారి కొండ కనపడుతుంది. ఓకే, దాని మీద ప్రభుత్వ చర్యలు తీసుకోవచ్చు. లేదా గత ప్రభుత్వంలో పనిచేసిన కరుణాకర్ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి గారు కానీ, జవహర్ రెడ్డి గారు కానీ, ఇతరత్రా ఎవరైనా సరే అక్కడ ఏం జరిగిందో చెబితే సరిపోయి ఉండేది. కానీ ఇది ప్రతిపక్షం ప్రభుత్వం మధ్య తగాదాలాగా ఉండకూడదు. అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అయ్యారో తెలియదు, మిగతా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో తెలియదు, అసలు పార్టీకి ఏం సంబంధం తెలవట్లేదు. కొవ్వు గురించి, మనుషుల కొవ్వు గురించి వారి పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. నిజంగా ఇలాంటి అధికార ప్రతినిధుల వల్లే, ఇలాంటి వాళ్ళ మాటల వల్లే వారికి 11 సీట్లు వచ్చాయి. ఆ మాత్రం సీట్లు కూడా రాకుండా చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. సరే, ఈ రోజున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? వారు మాట్లాడాల్సిన మాటేనది. బంగారం రాగితో పోలుస్తున్నారు. లడ్డూలో ఎవరైనా సరే నెయ్యిలో జంతువుల కొవ్వు ఎందుకు కలుపుతారు, జంతువుల నూనె ఎందుకు కలుపుతారు, జంతువుల నూనె దీనికన్నా కాస్ట్లీ అని చెప్తున్నారు. అదే మాట్లాడాల్సింది. కల్తీ అంటే ఏదైనా కల్తీనే. ఏ నెయ్యిలో ఏ పదార్థం కూడా కల్తీ కాకూడదు. సైనైడ్ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. కల్తీ కానిద్దామా? కల్తీ కానిద్దామా? దోమ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. కానీ ఎన్ని రోగాలు వస్తున్నాయి. కాబట్టి నెయ్యి అంటే నెయ్యే. కల్తీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలో చేయకూడదు. ఒక్క దేవదేవుడి దగ్గరే కాదు, ఏ ఇంట్లో కూడా కల్తీ చేసిన పదార్థాలు ఏ షాపు వాడు అమ్మినా తగిన చర్యలు తీసుకోవాలి. అదే మనం కోరుకుంటున్నాం. వారు ఏమన్నారు? పంది కొవ్వు దీనికన్నా కాస్ట్లీనా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మీరు ఇలా మాట్లాడబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కూడా ఇలా మాట్లాడారు కాబట్టే మీ పార్టీకి ఆ నోట్లు వచ్చాయి. ఇక తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక అద్భుతంగా మాట్లాడుతున్నారు. వారు అంటారు, కొవ్వు పాలలో లేదు, ఆవులో ఉంది. తమ్మినేని సీతారాం గారు నాకు 1983 నుంచి పరిచయం. వారు అప్పటికి పెళ్లి కూడా కాలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్గా ఎంత వృద్ధి చెందాలి, ఎంత జ్ఞానం పెంచుకోవాలి, ఎంత విజ్ఞానం పెంచుకోవాలి, మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అందరిలో ఉన్నప్పుడు చూపు జాగ్రత్తగా ఉండాలి, నలుగురిలో ఉన్నప్పుడు మాట జాగ్రత్తగా ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. ఆ మాత్రం తెలీదా? పదవులు ఎందుకు వచ్చాయి మీకు? ఇలా మాట్లాడడానికేనా? జరుగుతుందేంటి, మీరు మాట్లాడుతుందేంటి? దేవదేవుడి గురించి 4 మంచి వాక్యాలు చెప్పండి. కల్తీ లేని నెయ్యిని ఎలా తయారు చేయాలో చెప్పండి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడి దర్శనం ఎలాగో సజెషన్స్ ఇవ్వండి. అక్కడ వసతులు పెంచడానికి సజెషన్ ఇవ్వండి. వెళ్ళిన భక్తులు సంతృప్తికరంగా ఇంటికి రావడానికి ఏదైనా మార్గాలు ఉంటే చెప్పండి. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, హిందూ దేవస్థానాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తులు బాగా రావాలి, హిందూ ధర్మం పెంపొందించాలి, భగవద్గీత, మహాభారతం, రామాయణం నిత్యం పారాయణం చేయాలి, పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి, ఎలా ఉండాలో నేర్చుకోవాలి, పిల్లలందరికీ నేర్పాలి. దయచేసి మీరెవరు కూడా వైసీపీ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ జాగ్రత్తగా మాట్లాడండి. అంతేకాకుండా ఆనంద్ ల్యాబొరేటరీ, అమూల్ అని జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటారు, విజయసాయి రెడ్డి గారు అంతకన్నా గొప్పగా చెప్పుకుంటారు. మిగతా పాలన పోల్చినప్పుడు అమూల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. మరి అయినప్పుడు అదే అమూల్ ఎక్కడైతే ఉందో గుజరాత్లోని ఆనంద్లోని ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తే కొన్ని పదార్థాలు దాంట్లో వచ్చాయి. టీవీలో చెప్పాలన్నా, మాట్లాడాలన్నా హిందువులం కాబట్టి, హిందూ ధర్మం ఆచరిస్తాం కాబట్టి కొన్ని పదాలు వాడాలంటేనే బాధగా ఉంది. మరి వీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? మరి ఈ స్కోప్ ఏంటి? అసలు ఎందుకు జరుగుతోంది ఇలా? అసలు హిందూ మతం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నేను ఒక వీడియోలో చూశాను ఇప్పుడే.
ఇతర మతస్థులకి ఏదైనా జరిగితే ఒక సినిమా పోస్టర్ మీద మసీదు మీద అమితాబ్ బచ్చన్ గారు ఎగురుతూ ఉంటారు 30-40 ఇయర్స్ బ్యాక్. ఆ పోస్టర్ తీసేసేదాకా సినిమా బ్యాన్ చేశారు. అలా ఉండాలి. ఏ మతస్థులదైనా సరే విశ్వాసాల్ని కించపరిచేలాగా ఉండకూడదు. అదే హిందూ విషయం చూసినట్టయితే ప్రతి సినిమాలో కృష్ణుడు గురించి కానీ, మిగతా వాళ్ళ గురించి కానీ, యమధర్మరాజు గురించి కానీ ఈ వేషాలంతా వేసుకొని జోకర్లాగా లేదా ఇంకొకలాగా చాలా సినిమాలు చూపిస్తుంటారు. మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం? కృష్ణుడికి ఇంకేదో అంటగడుతుంటారు, ఇంకేదో మాట్లాడుతుంటారు. అదే చెప్పాల్సింది, అదేనా మనం వినాల్సింది? మిగతా మతస్థులు ఇటువంటివి చేస్తే ఊరుకుంటారా? ఇటువంటి సినిమాలు తీస్తే ఊరుకుంటారా? దయచేసి ఇప్పటికైనా సరే హిందూ సినిమాలు దేవుళ్లను కించపరిచేటట్టుగానో లేదా జోకర్లుగానో లేదా జోక్స్ వేసుకోవడానికి అనుగుణంగానో దయచేసి తీయమాకండి. హిందూ సోదరులారా, అటువంటి సినిమాలను బ్యాన్ చేయండి. ఒకప్పుడు లవకుశ కానీ, శ్రీకృష్ణ అవతారం కానీ, మాయాబజార్ కానీ ఇటువంటివన్నీ వచ్చాయి కదా. దేవతలు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మంచి చెప్తారు, ఎలా ధర్మం చెప్తారు, ఎలా చెడుని నిర్మూలిస్తారు. ఓ బకాసురుడు కానీ, ఓ కీచకుడు కానీ, లేకపోతే ఓ జరాసంధుడు కానీ, వీళ్ళందరూ రావణాసురుడు కానీ, హిరణ్యకశిపుడు కానీ ఈ రాక్షసులందరినీ ఎలా సంహరించారు అంటే చెడు మీద మంచి ఎలా గెలిచింది, ఇది కదా నేర్చుకోవాల్సింది, ఇది కదా నేర్పాల్సింది. దయచేసి ఇప్పటికైనా హిందువులంతా ఒక్కటి కండి. ఉన్నత మార్గాన్ని అనుసరించండి, ఇతర మతాలను గౌరవించండి. హిందూ మతంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరుల్ని బాగా ఆదరించండి. గుళ్ళకు మీతో పాటు తీసుకెళ్ళండి. వీలైతే మొట్టమొదటిసారిగా వాళ్లకు దర్శనం చేయించండి, వాళ్ళని పూజలో కూర్చొనివ్వండి. అప్పుడు హిందూ మతం కులరహితంగా పెరుగుతుంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా కులాల వారీగా లెక్కేస్తారు హిందువుల్ని. బ్రాహ్మణులు ఎంతమంది, వైశ్యులు ఎంతమంది, రెడ్డిస్ ఎంతమంది, కమ్మాస్ ఎంతమంది, కాపులు ఎంతమంది, లేకపోతే శెట్టిబర్జలు ఎంతమంది, మున్నూరు కాపులు ఎంతమంది, గౌడ్స్ ఎంతమంది, ముదిరాజులు ఎంతమంది, పద్మశాలీలు ఎంతమంది, చాకలి వాళ్ళు ఎంతమంది. అదే ఇతర మతస్థులకు లెక్కేసేటప్పుడు మైనార్టీలు 20,000, మైనార్టీలు 30,000, మైనార్టీలు 50,000, క్రిస్టియన్ సోదరులు 30,000. వాళ్ళల్లో మాత్రం కులాలు చెప్పరే. హిందువులు మాత్రం కులాలుగా విడదీస్తారు, మిగతా వాళ్ళని మాత్రం కలుపుతారు. వెంకయ్యనాయుడు గారు చెప్పారు, హిందువులను విడదీయండి, మిగతా వాళ్ళని కలపండి. ఇది రాజకీయం, ఒకప్పుడు రాజకీయం. ఇప్పుడు అది ఎవరు ఒప్పుకోవట్లేదు. ఎందుకు జరుగుతోంది ఇలా? ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఎన్బి సుధాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, ఆయన విశ్లేషకులు కూడా. అలాగే శాంతి ప్రసాద్ గారు, వారు ఒక మంచి అడ్వకేట్ అండ్ జనసేన పార్టీ ముఖ్య నాయకులు. అలాగే మిత్రులు పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. నాకు వ్యక్తిగతంగా వీరి ముగ్గురితో కూడా పరిచయం ఉంది. ముగ్గురు కూడా వారి రంగాల్లో నిష్ణాతులు కూడా. శాంతి ప్రసాద్ గారు 3 సంవత్సరాల క్రితమే ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ పొత్తు ఎలా ఉండాలి పకడ్బందీగా చెప్పారు నాకు. ఈవెన్ లీగల్ విషయాలు కూడా చాలా పంచుకుంటారు. నేను ఒక విషయాన్ని అడిగాను, సార్ ఏదైనా మరి జనసేన పార్టీలో ప్రముఖంగా ఉన్నారు, రాజకీయాల్లోకి రావచ్చు కదా అంటే, లే సాంబశివరావు, న్యాయవాద వృత్తే నేను ఎంచుకున్నాను, పేద ప్రజలకి అక్కడ సేవ చేసే అవకాశం దొరుకుతుంది, అది నా ఫస్ట్ ప్రొఫెషన్. రాజకీయాల్లో 10 మందికి మిన్నగా చేసే అవకాశం ఏదైనా చిన్న పోస్ట్ అని తప్ప లీగల్ ప్రొఫెషన్ ఫస్ట్ అని చెప్పిన గొప్ప నాయకులు వాళ్ళు. అలాగే పూడి తిరుపతిరావు గారు, నేను హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి, మతం అనేది హిందూ ధర్మం గురించి మాట్లాడినప్పుడు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు వారు ఉన్నారు. అలాగే ఎన్బి సుధాకర్ రెడ్డి గారు, వారిని ముద్దుగా నాటు బాంబులు సుధాకర్ రెడ్డి అని పిలుస్తుంటారు. ఎస్, శాంతి ప్రసాద్ గారు నమస్కారం సార్. వాయిస్ కట్ అవుతుంది చూడండి బాగా. ఎస్, శాంతి ప్రసాద్ గారు నమస్తే సార్. మీ వాయిస్ బాగా కట్ అవుతుంది సార్, అందుకని మీరు వాళ్ళకి ఫోన్ చేశాను. ఇప్పుడు వినపడుతుందండి మీకు? ఓకే, యా మాట్లాడండి సార్. మీ వాయిస్ బాగా కట్ అవుతుంది సార్. నా వాయిస్ వస్తే సార్, లేకపోతే నేను పూడి తిరుపతిరావు గారిని తీసుకొని మిమ్మల్ని తీసుకుంటాను. ఈ లోపు తిరుపతిరావు గారితో మాట్లాడండి. తిరుపతిరావు నమస్కారం సార్. వాళ్ళు సెలెక్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం సాంబశివరావు గారు. నమస్తే సార్, నమస్తే. ఎస్, మీ హిందూ ధర్మం గురించి, హిందువులు ఆచరించే దాని గురించి నేను మీకు చెప్పనక్కర్లేదు సార్. అసలు మనం చర్చనీయాంశంగా దాన్ని చర్చ చేశారు. ఇప్పుడు
సార్ సాంబశివరావు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే దొంగే దొంగ అని అరిచేస్తే మనం సాధారణంగా చెప్పుకునేది, నేను ఎందుకు దాన్నే ఎంచుకున్నాను అనేసి అంటే వాడు మంచోడు అయిపోతాడు, ఎవడో దొంగ అవుతాడు. ఇది కదా దాని అసలు భావం. నేనేమంటానంటే ఎస్ సార్, మాట్లాడండి, కంటిన్యూ చేయండి సార్. యా. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్, సారీ. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురుండి, హిందూ ధర్మం గురుండి, హిందూ దేవాలయాల పరిరక్షణకు సంబంధించి మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో, నిజంగా మీరు మీ ప్రస్తావనలో కూడా ప్రస్తావించారు. నాకు ఊహ తెలిసిన నుండి నేను ఈ ఐడియాలజీతో ఉన్నటువంటి వ్యక్తినే, విద్యార్థి దశ నుండి ఇవాళ వరకు కూడా. కానీ నేను కూడా ఆ విధంగా ధైర్యం చేసి మాట్లాడలేనటువంటి పరిస్థితి. నేను వారిని అభినందిస్తున్నా మనస్ఫూర్తి. ఎందుకు అనేసి అంటే, ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధినేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ, నేను మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన అయితే ఆ విధంగా మాట్లాడొచ్చాము, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ సాహసం చేసి అంత ధైర్యంగా మాట్లాడారు అనే దాని విషయంలో నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అదే సందర్భంలో అసలు ఈ స్థితికి రావడానికి మూలాలు మనం ఒకసారి ఆలోచించుకుంటే, హిందూ దేవాలయాలు నాకు తెలిసి బ్రిటిష్ కాలంలోనూ మాత్రమే ప్రభుత్వాధీనంలోకి వెళ్ళబడ్డాయి. అంటే దేశ చరిత్ర ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఈ దేశం మీద దండయాత్ర జరిగినటువంటి ప్రతి సందర్భాల్లోనూ కూడా గుళ్ళు, ఆనాటి నుండి ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి గుళ్ళు తాలూకా ఆధారంగానే దాడులు జరిగాయి. గుడుల్లో ఉన్నటువంటి సంపదని దోచుకోవడానికి దాడులు జరిగాయి. అదేవిధంగా దాదాపు 1000 సంవత్సరాల పాటు పరాయి మతస్థుల పాలన చూసినటువంటి హిందూ దేశం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవాలయాలకు సంబంధించి ప్రత్యేకించి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ ఆధిపత్యము అన్నటువంటి అంశం అయితే ప్రారంభమైంది దాదాపు ఒక 200 సంవత్సరాల క్రిందటి నుండే. బ్రిటిష్ కాలంలోన ఈ చట్టం తీసుకొచ్చి ఈ దేవాలయాల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చినటువంటి ఒక సందర్భం. కానీ అదే సందర్భంలో అన్ని మతాలకు సంబంధించి ఒక ముస్లిం కానీ, ఒక క్రిస్టియన్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మసీదులను లేకపోతే చర్చిలను ఆ విధమైనటువంటి ప్రభుత్వాధీనంలోకి వచ్చినటువంటి సందర్భం లేదు. సరే, బ్రిటిష్ ఇండియా టైంలో ఏదో జరిగింది స్వతంత్రానికి పూర్వం అనుకుంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సెక్యులర్ అనే పదం కూడా రాజ్యాంగంలో ఎప్పుడు చేరింది ఏంటనేది నాకంటే బాగా శాంతి ప్రసాద్ గారు పెద్దలు, వారు నిష్ణాతులు కాబట్టి వారు వివరించగలరు. నేనేదో బ్లైండ్ గా చెప్పేస్తాను వాళ్ళు చేర్చారు లేకపోతే దరిద్రం లేదు దేశానికి సెక్యులర్ అనేది నేను చెప్పడం వరకు పరిమితం అవుతుంది. కాబట్టి ఇవాళ వచ్చినటువంటి సమస్య ఎక్కడ వచ్చింది అనేసి అంటే, ఇవాళ మనం వెంకటేశ్వర స్వామి వాళ్ళు అవునన్నా కాదన్నా సరే హిందూ మతానికి సంబంధించి ఒక అతి పెద్ద వ్యవస్థ సంస్థ ఏదైనా ఉందనేసి అంటే తిరుమల తిరుపతి దేవస్థానమే. ప్రపంచంలో వైపు సరే ఆదాయాలు, వ్యయాలు, ఆస్తులు ఇవన్నీ ఒక పక్కన పెడితే భక్తుల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా ఆలోచనలు ఇట్లాంటి, నేను సంఖ్యను కూడా మళ్ళీ తీసుకోవాలి, సంఖ్య కూడా అత్యధికంగా అక్కడికి వస్తుంది కాబట్టి అని నేను పెద్ద సంస్థ అని చెప్పడానికి, భక్తులకు ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, భక్తులకు ఉన్నటువంటి ఒక గురి వీటి ఆధారంగా తీసుకున్నట్టయితే హిందూ సంస్థల్లో ఒక పెద్ద సంస్థ టీటీడీ. దీనికి ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం, అందులో టీటీడీలో ఒకవైపు వెంకన్న స్వామి అయితే, రెండోది ప్రత్యామ్నాయంగా మనకి అంతే ప్రాధాన్యత ఉన్నటువంటిది ఆ లడ్డూ ప్రసాదం. వాళ్ళ ప్రసాదం హిందూ దేవాలయాల్లో ప్రసాదానికి ఉన్నటువంటి ప్రాశస్త్యత
ఏ దేవాలయంలో ఏ ప్రసాదం అనేది పెట్టడానికి ఇవాళ పెట్టినవి కాదు ఇవన్నీ. నాకు తెలిసి ఇవాళ చూశాను 300 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉందంట ఈ లడ్డూకి. అంతకు ముందేవో అప్పాలు అవి ఉండేవంట, ఆ తర్వాత బూందీ ప్రసాదం వచ్చింది, బూందీని కాస్త లడ్డూగా మారింది. 300 సంవత్సరాల చరిత్ర అని చెప్పేసి ఇవాళ నేను చూడటం లేదు. అంటే 100 సంవత్సరాల క్రిందట ఒకటి భక్తి భావన, దేవుని తాలూకా ఆలోచన, వాటి నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి భక్తుల తాలూకా ఆరోగ్య పరిరక్షణ నేపథ్యంలో వచ్చినటువంటి ప్రసాదాలు ఇవి. నేను ధైర్యంగా చెప్పగలను. ఒక తిరుపతి ప్రసాదం అయితేనేమి, లేకపోతే మాకు పక్కనే ఉన్నటువంటి అన్నవరం ప్రసాదం గమనించండి ఒకసారి. అది ఆ కొండ మీద చేస్తేనే అటువంటి ఆ రుచి కానీ ఆ రంగు కానీ అవన్నీ ఉంటాయి. మళ్ళీ కిందకు వచ్చి వాళ్ళు చేసిన రాదు. అంటే కారణం ఏంటి? వీటిల్లో ఉన్నటువంటి అంటే భక్తుల తాలూకా ఆరోగ్యము, భక్తుల తాలూకా ఆలోచన, భక్తి భావన, వీటన్నిటిని సమ్మిళితం చేసినటువంటి ఒక విషయంలో కేవలం ఏదైతే వ్యాపార ధోరణిలో చూసి తక్కువ రేటుకే దానికి ప్రధానమైనటువంటి సరుకు ఏదైనా ముడి సరుకు ఉందనేసి అంటే అది నెయ్యి. ఆ నెయ్యి తక్కువ మనం తెప్పించుకోవాలి, దాంట్లో కూడా మనం లబ్ధి పొందాలి. నేను అనేది దేవుడు కాదు, లేకపోతే టీటీడీ వ్యవస్థ కాదు. అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లబ్ధి పొందాలి అన్నటువంటి ఒక ఆలోచనతో వెళ్ళినటువంటిది ఒక యాంగిల్ అయితే, రెండోది నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ ధనార్జనే ప్రధానమైనటువంటిది కాదు, ఆ సంస్థ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కూకట వేళ్లతో పెకలించే విధంగా చేసినటువంటి ఒక కుట్ర ఇది. ఒక కుట్ర. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఏమని, సంప్రోక్షణ చేస్తే అక్కడ అంటే మీరు నీళ్లు చల్లేస్తే అక్కడ మొత్తం అంతా పాపాలు కడిగిపోయినట్ట అన్నటువంటి మాట్లాడినటువంటి మూర్ఖులు ఉన్నటువంటి దేశం సంప్రోక్షణ చేస్తే అంటే ప్రమాణం చేస్తేట వాళ్ళు వచ్చి మేము గత బోర్డు చైర్మన్లుగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ప్రమాణం చేసిస్తే వాళ్ళు పవిత్రులు అయిపోతారట. కానీ ఆగమ శాస్త్రం ప్రకారము ఎన్నో శాస్త్రాలు శోధించి ఎంతో ఆచారాలు పడి వ్యవహారాలతో కూడుకున్నటువంటి వంతు పూర్తి చేసి సంప్రోక్షణ చేస్తే దాన్ని విశ్వసించదట ఈ సమాజం. ఇది ఎక్కడ న్యాయం అండి? కాబట్టి ఈ రకంగా అంటే ఒక 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 ప్రణాళిక ప్రకారంగా తిరుపతిరావు గారు ఆధారంగా టీటీడీ ఆధారంగా ఈ దేశంలో ఉన్నటువంటి మూలాలను దెబ్బతీసే ఒక కుట్ర జరిగిందని చెప్పడంలో ఖచ్చితంగా డౌట్ లేదు. శాంతిప్రసాద్ గారు, అంటే దాదాపు అంటే చరిత్ర ఉటంకించినట్టయితే 800 సంవత్సరాలు ముస్లిమ్స్ ఈ దేశాన్ని పరిపాలించారు. అలాగే 200 పైచిలుకు సంవత్సరాలు క్రిస్టియన్ పరిపాలించారు. వాళ్ళంతా కూడా ఫస్ట్ సంస్కృతి మీద, దేవాలయాల మీద, దేవతా విగ్రహాల మీద, మన ఆచారాల మీద, వ్యవహారాల మీద దాడి చేసిన మాట వాస్తవం. ఒక సమాజాన్ని నిర్మూలించాలన్నా, ఒక జాతిని నిర్మించాలన్నా వాళ్ళు అనుసరించే పద్ధతులను కట్ చేస్తే చాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎక్కడా కూడా భారతదేశం హిందువులు ఉన్నారే ఓ పర్సంటేజ్ తగ్గి ఉండొచ్చు కాక, కానీ ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని దండయాత్రలు చేసినా తట్టుకున్నారు తప్ప లేచి నిలబడ్డది హిందూ ధర్మం. బాలగంగాధర తిలక్ గారు కానివ్వండి, స్వాతంత్ర ఉద్యమంలో గణేష్ ఉత్సవాల్ని ప్రారంభించినప్పుడు వారు చెప్పిన మాట, అందరూ కలిసి ఒక దగ్గర ఉంటే మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది, సంభాషించడానికి వీలుగా ఉంటుంది. బలాలు బలహీనతలు ఎవరేం పనిచేయాలి స్వాతంత్ర ఉద్యమంలో నాకు తెలుస్తోందని గొప్పగా చెప్పిన వ్యక్తులు ఉన్నారండి. సమాజాన్ని కాపాడుకోవాలి, జాతిని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయాలు సార్. నేను ఈ మధ్య లాస్ట్ మంత్ అంతా కూడా యూకే వెళ్ళొచ్చాను సార్. యూకేలో ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ధర్మాన్ని అంటే, గుడికి వెళ్తారు, అందరూ అక్కడ కలుసుకుంటారు, ప్రతి శనివారం కలుసుకుంటారు, ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటున్నారు, ఒకరి బాధలు ఒకరు పంచుకుంటున్నారు. అందరూ కూడా ఏ ఇబ్బందులున్నా సరే ఎమ్మటే ఫోన్ చేస్తే అన్నీ కూడా సర్దుకుంటున్నారు. ఒకరికి ఉద్యోగం లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా ఒక ఇల్లు ఇచ్చారు సార్, వాళ్ళకి సామాన్లు ఇచ్చారు సార్. ఆ ఉద్యోగ వేటలో కూడా వీళ్ళందరూ ఉన్నారండి. ఆ సమాజం కదా మనకు కావాల్సింది. ఎస్ శాంతిప్రసాద్ గారు. సాంబశివరావు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు సోదరులకు నమస్కారం, చూస్తున్న వీక్షకులకు కూడాను. ముందుగా మీకు అభినందనలు. మీరు కొత్తగా ఒక ఛానల్ ఏర్పాటు చేసి
మమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ ఆహ్వానించినందుకు. ఇక విషయానికి వస్తే హైందవ ధర్మం, హైందవం అనేది ఒక మతం కాదండి, అదొక జీవన విధానం. మన భారతదేశంలో అదొక జీవన విధానం. దీన్ని సుప్రీంకోర్టు కూడాను హిందూ మతం అనేది అది మతం కాదు, అది ఒక ధర్మం అని చెప్పింది. కాబట్టి ఈ యొక్క హైందవ ధర్మం మీద ఎన్నిసార్లు దాడి జరిగినా మీరు చెప్పినట్టుగా ఇక్కడ దీని యొక్క మూలాలు ఎక్కడా దెబ్బతినలేదు. పైగా ఎప్పటికప్పుడు పరిపుష్టి అవుతుంది. కాకపోతే బయట శక్తుల కన్నా లోపల ఉన్న శక్తుల ద్వారా ఈ యొక్క హైందవ ధర్మం కొద్దిగా బలహీనపడిన మాట వాస్తవం. అది ఎవరు ఏంటనేది ఇప్పుడు లోతులోకి వెళ్ళడం కన్నా మనలో వర్గాలుగా చీల్చి, కొన్ని వర్గాలు నిమ్న వర్గాలు, కొన్ని వర్గాలు అగ్రవర్ణాలను చీల్చి నిమ్న వర్గాలు అడిగిదొక్కటం, తర్వాత కాలంలో ఆ నిమ్న వర్గాలు వేరే మతాల వైపు ఆకర్షణ కాబడటం, తద్వారా వేరే మతాలు బలపడటం, ఇది కొంత సమాజంలో అసంతృప్తి రేకెత్తిన మాట వాస్తవం. దానికి పలు సిద్ధాంతాలు, పలు మార్గాలు చూపారు. కానీ ఏది ఏమైనా హైందవ తత్వం అనేది, హైందవ ధర్మం అనేది ఇప్పటికీ ఏకాండంగా హిమాలయ పర్వతాల ఎత్తులోనే ఉన్నది. ఇది ఒక గంగా ప్రవాహం లాంటిది సార్. ఇది ఎంతో మంది దాహాన్ని తీరుస్తూ ఉంటుంది, ఎంతో మందికి జీవనాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది ఒక అజరామరమైన ధర్మం. ఇది మతం అని కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నారు. సరే, మన భారత రాజ్యాంగం వచ్చినప్పుడు మొదట్లో ఈ లౌకిక తత్వం అనేది లేదు, సెక్యులరిజం అనేది లేదు. ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత దీన్ని సెక్యులరిస్ట్ అనేది కూడా చేర్చారు. సరే, అది ఏదైతే కానివ్వండి, మనం బేసికల్గా పరమత సహనం కలిగి ఉన్నవాళ్ళు ఈ సమాజంలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఘర్షణ వాతావరణం తక్కువ. మతాల పేరుతో కొట్లాట్లు యూరోపియన్ కంట్రీస్లో, ఇతరత్ర కంట్రీస్లో జరిగినట్లు మనకు జరగలేదు. మీరు అది గమనిస్తే మన మతం ఎంత గొప్పది అనేది, అంటే మన జీవన విధానం ఎంత గొప్పది అనేది అర్థమవుతుంది. ఇటువంటి సామరస్య సర్దుకునే ధోరణి ఉన్న ఈ హైందవ తత్వంలో కొంతమంది చీడ పురుగులు చేరి దాని గురించే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది. ఇందాక పూడి తిరుపతి గారు కూడా దాన్నే మాట్లాడింది. నా ధర్మంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మనోభావాలు ఉంటాయి. నువ్వు నా ధర్మం వాడిపోయినా నీకు అవి నచ్చకపోతే, నీకు భిన్నాభిప్రాయాలు ఉంటే అది నీ దగ్గరే ఉంచుకో, నీ వరకే ఉంచుకో, కానీ నన్ను విమర్శించకు. నా యొక్క ధర్మాన్ని, నా యొక్క మనోభిప్రాయాన్ని గాయపరచుకో అని ఆయన చెప్పాడు. అంత స్పష్టంగా ఈ యొక్క హైందవ ధర్మం గురించి గళమెత్తడం అనేది, గతంలో అయితే బీజేపీ నాయకులు మాత్రమే గళమెత్తేవాళ్ళు, మిగతా పార్టీ నాయకులు ఎవరు కూడా గళమెత్తేవాళ్ళు. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలు, మైనారిటీ అపీస్మెంట్ అనేది చూసుకొని ఎక్కడ దెబ్బతింటామని చేసి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ భయం లేదు. ఏదైనా కుల్లంగా చెప్తారు, స్పష్టంగా చెప్తారు. తన మనసులో భావాలని విస్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా కూడా సరైన భాష, సరైన పదాలతో వారు ఎదుటివాడిని ఆలోచించేలా మాట్లాడతారు. కాబట్టి మొన్న పవన్ కళ్యాణ్ గారు తన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దుర్గగుడి మెట్లు కడుగుతూ ఆ తర్వాత చేసిన ప్రసంగం దేశం మొత్తం చూసింది సార్. దేశంలో హైందవ శక్తులు, లేకపోతే హైందవ వాదులు, లేకపోతే హైందవ తత్వాన్ని అలవర్చుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరూ గమనించారు. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. మనం ఇప్పుడు తిరుమలలో జరిగిన అపవిత్రత గురించి, మనం అపవిత్రత ఏంటంటే మనం దాన్ని మళ్ళీ చెప్పుకోవడం చాలా అసహ్యంగా కూడా ఉంటుంది. దాన్ని ప్రతి చెప్పుకోవడానికి కూడా అపవిత్రం అనే పదం వాడితే మనం భావం అందరికి అర్థమవుతున్న ఉద్దేశంలో అంతవరకు నేను మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ అసలు మతం రంగు లేదు, కులం రంగు లేదు, రాజకీయ రంగు అసలే లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా చెప్పింది ఏంటి? 100 రోజుల పాలన తర్వాత ఆ సమయంలో చివరికి దేవుడికి పెట్టే ప్రసాదాల్లో కూడా కల్తీ చేస్తున్నారు, జంతువులకు చెందిన అవశేషాలు, వాటికి సంబంధించిన కొవ్వు కూడా వాడుతున్నారు అని మాత్రమే చెప్పారు. అది ఏమిటి అనేది లోతుకు వెళ్ళి చెప్పాలి. తర్వాత రిపోర్ట్లు బయటకు వచ్చినాయి. ఆ రిపోర్ట్ల తర్వాత ఒకదాని ఒకటి గొలుసు కట్టుగా వార్తలు రాగానే
వైసీపీ వాళ్ళు భుజాలు తడుపుకొని గుమ్మడికాయ దొంగ అంటే మేమే అన్నట్టుగా దానికి మతం రంగు పులిమారు, కులం రంగు పులిమారు, వాళ్ళ ఇష్టం వచ్చేట్టుగా విపరీతమైన వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాలకి కూటమిలో ఉన్న పార్టీలకు చెందిన నాయకులు సమాధానం చెప్తుంటే ఇదిగో మతతత్వం అనే మాట మాకు తీసుకొచ్చారు, ఇదిగో కులతత్వం రెచ్చగొడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా కులతత్వం రెచ్చగొట్టల, ఎక్కడా కూడా మతతత్వం రెచ్చగొట్టల. ఆయన ప్రసంగం అశాంతం గమనిస్తే. కానీ కొన్ని శక్తులు కావాలని ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా పనిచేసినాయి. హిందూ తత్వాన్ని, హిందూ జీవన విధానాన్ని చిత్రం చేసి ఇంకొకళ్ళ ఆధిపత్యంలోకి తీసుకువెళ్ళటం కోసం ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో చూసాము. ఆఖరికి కృష్ణానదిలో వాళ్ళకి శుద్ధి చేయడం కోసం కూడా ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఇంత మటుకు ఎక్కడ మన కృష్ణా విజయవాడలో ఆ దుర్గగుడి దగ్గర మనం ఎప్పుడు చూడాల. మతం మారడానికి వాళ్ళు శుద్ధి చేయడానికి కూడా ఒక ప్రత్యేక స్నాన ఘాటు కూడా ఇచ్చారు గత 5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారికి గణతంత్రం జరిగింది. ఎక్కడైతే హైందవ ధర్మం దెబ్బతింటుందో, ఎక్కడైతే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయో ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు కలగదు. అలాగే ముస్లింలకు జరిగిన గళమెత్తారు, క్రిస్టియన్లకు జరిగిన గళమెత్తారు. కానీ వీళ్ళు మత విద్వేషాలు ముందు కుల విద్వేషాలు రెచ్చగొట్టాలనుకున్నారు. దళితులకిను కాపులకి మధ్య, దళితులకిను బీసీలకి మధ్య. కానీ ఎన్నికల ముందు అవి పారలేదు. అమలాపురంలో ఒక ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ ప్రయత్నాలు సాగలేదు. ప్రజలు చాలా అప్రమత్తం వల్ల అది చాలా సమాజం బతికి పట్టగలిగింది. ఇప్పుడు మతపరమైన చిచ్చు పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఎవరికి తెలుసు? రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ అని అందరికీ తెలుసు. తెలిసి ఆయన ఎన్నుకున్నారు. జగన్ రెడ్డి క్రిస్టియన్ అని తెలుసు, ఆయన ఎన్నుకున్నారు. వాళ్ళ అమ్మగారు ఈ రోజుకి బైబిల్ పట్టుకు తిరుగుతారు. కానీ వాళ్ళ అమ్మగారు ఏ రోజున ఇంత కాంట్రవర్సీ అయ్యారా? బొట్టు పెట్టుకుంటారు, బైబిల్ పట్టు. కానీ ఈ సమాజంలో ఏ ఒక్కళ్ళన్నా ఆమెను విమర్శిస్తున్నారు ఈరోజు? ఎవరు? ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా నాన్ కాంట్రవర్షియల్గా ఉంది. కాంట్రవర్సీ చేసింది ఎవరు? ఎవరైతే హైందవ ధర్మానికి పరిరక్షకులుగా ఒక టీటీడీ ధర్మస్థానానికి ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన వాళ్ళు ఈ యొక్క హైందవ ధర్మాన్ని పాటించకుండా వేరే ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మాన్ని అక్కడ పాదుకొల్పడం కోసం జరిగిన ప్రయత్నాల్లో జరిగిన అపచారాలు, అన్న ప్రసాదాల్లో జరిగిన అపచారాలు, వీటి వల్ల ఇప్పుడు సమస్య ఉత్పన్నమైంది. రైట్. ఇంకోటి సార్, సుధాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. ముఖ్యంగా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీతో ఏ పార్టీ అయినా పొత్తు పెట్టుకోవాలంటే వెంటనే వారి నోటి నుంచి వచ్చే మాట మైనార్టీలు ఓటేస్తారా, కొన్ని వర్గాలు ఓటేస్తారా? ఆ భావన నుంచి బయటపడి ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ఎలా కలిసి పనిచేద్దామా, ఎలా కలిసి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్దామా అన్న పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కూడా భారతదేశంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్నకు సమాధానంగా ఇదే మాట చెప్పారు. అసలు అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే పలానా వర్గం ఓటేయదు, ఈ భావన పోవాలి. ఇది మంచి భావన కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు 1 కానివ్వండి, విజయవాడ 3 కానివ్వండి, కడప కానివ్వండి, కర్నూలు కానివ్వండి, కదిరి కానివ్వండి, ఎవరు గెలిచారండి? అసలు గుంటూరు 1 ఎవరని అనుకున్నారా? అలాంటిది విజయవాడలో సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి అక్కడ ఎలా గెలవగలిగారు? ఆ భావన లేదు ప్రజల్లో. దయచేసి పలానా పార్టీ బాగుంటుంది, పలానా పార్టీ విధానాలు బాగుంటాయి అనాలి, కానీ పలానా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఈ కులం ఓటేయదు, ఆ వర్గం ఓటేయదు, ఈ మతం ఓటేయదు అనేది పక్కన పెట్టండి. అలా మాట్లాడిన వాళ్ళని ఓటకు రద్దు చేయండి, ఓటకు రద్దు చేయండి. భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని కాపాడగలుగుతుందా లేదా? భారతీయులందరికీ ఆర్థిక విధానాలు, రాజకీయ విధానాలు పనికొస్తుందా లేదా? మంచి పరిపాలన ఇస్తుందా లేదా? ఇవాళ పాకిస్తాను, బంగ్లాదేశ్ కనీసం మన వైపు 1 ఇంచు కూడా కదలలేవండి. 1 ఇంచు కూడా కదలలేవు ఇవాళ దేశాలు మన వైపు. ఇవాళ ఎక్కడున్నాం? ఆల్ సీఈఓస్, అమెరికాలో 17 మంది సీఈఓలు భారతదేశం నుంచి ఉన్నారండి. అక్కడ ఆర్థిక పరిస్థితికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు. అది గ్రోత్ అంటే, అది సక్సెస్ అంటే. సుధాకర్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. సాంబశివరావు గారు నమస్తే సార్. ఇందాక తిరుపతి రావు గారు, శాంతి ప్రసాద్ గారు చాలా బాగా చక్కగా విశ్లేషించారు. వాళ్ళిద్దరికి కూడా నమస్కారం. సార్ మీరు అన్నది చాలా వాస్తవం. అందరం కూడా భారతదేశంలో అంటే మనం స్వాతంత్రంకు ముందు బ్రిటిష్ వాళ్ళు, అంతకుముందు ముస్లింల కబంధ హస్తాల్లో మనం నలిగిపోవడానికి కారణం
అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారండి. దేశద్రోహులు, అవకాశవాదులు, అవినీతి పరులు, దొంగలు వీళ్ళందరూ ఈ పరదేశస్తులు, పరమతస్థుల యొక్క కొమ్ము కాసి వాళ్ళ స్వార్థం కోసం ఈ సమాజాన్ని నాశనం చేస్తూ వచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ కులాలు, మతాలు, విద్వేషాలు రెచ్చగొడుతూ ఒక్కొక్క పార్టీకి ఒక మతమో కులంను ఆపాదిస్తూ వచ్చారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టారు, కుల పోరాటం చేశారు. ఏది మాట్లాడితే అమరావతిని కమరావతి అనడం, కమ్మారెడ్డిల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూశాడు, కమ్మ కాపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూశాడు, బీసీలు ఎస్సీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూశారు. కొంత సఫలం అయ్యారు ఆయన. సఫలం అవ్వబట్టే ముఖ్యమంత్రి అయ్యాడు. అది శృతి మించి బాగా రాగాన పడడం వల్ల ఆఖరికి తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా నామాలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన 3 నామాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందికి జనాలకి నామాలు పెడితే వెంకటేశ్వర స్వామి ఒక లెక్క అనుకొని నామాలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన గతం మర్చిపోయాడు. వాళ్ళ నాన్నగారు కొండల్లో మాయం చేయాలనుకుని ఏమయ్యారో తెలుసు. ఇవన్నీ విమర్శలొద్దు. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో క్లియర్ గా అర్థమైందండి. అన్ని వర్గాల వాళ్ళు మూకుమ్మడిగా కూటమికి ఓటేయడం వల్లనే దాదాపు 3 పార్టీలు కలిపి వచ్చిన ఓట్లు 67% వరకు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 40, తెలుగుదేశానికి ఒక 50, మిగతా ఒక 7-8. ఇవి ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి సమాజ ద్రోహులు, దేశద్రోహులు, అవినీతి పరులు, అక్రమాలకు మూలమైన వ్యక్తుల్ని సహించే ప్రశ్నే లేదని తీర్పిచ్చారండి. ఈ తీర్పు ఇవ్వడంలో తిరుమలలో జరుగుతున్న అన్యాయాలు, అవకతవకలు కూడా ఒక కారణం అండి. అంటే మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు విశేషంగా భక్తులు వస్తారు. రోజుకు 65-70 వేల నుంచి 1,00,000-2 లక్షలు కూడా వస్తుంటారు. ఈ భక్తులందరూ ఇక్కడ జరిగే అన్యాయాలు చూస్తున్నారు. టిక్కెట్ల దోపిడీ, దళారుల దోపిడీ, అన్ని దోపిడీ అండి, అన్ని దోపిడీ. ఆఖరకు కల్తీలు కూడా చేశారు. దొంగల్ని తీసుకొచ్చి మతం వ్యక్తులు కాని వాళ్ళని ఇక్కడ టిటిడి బోర్డు చైర్మన్ గా వేశారు. వైవి సుబ్బారెడ్డి గారు ఆయన భార్య దేవుడి మీద ప్రమాణం చేసి మేము హిందువులం అని చెప్పమండి, వేరే మతం కాదని చెప్పమనండి. ఆయన భార్య ఏది పాపం ఆమె ప్రవచనాలు కూడా మాట్లాడుతుంది భక్తి ఛానల్లో. నాకు నవ్వు వస్తుంది ఆమెను చూస్తే. ఆమె వచ్చి హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతుంది, పుస్తకాలు చదివి. పలానా మతం నేను కాదని ఆయన భార్యతో చెప్పమనండి. ఆ దొంగను తీసుకొచ్చి పెట్టారు. మరొక దొంగ ఇప్పుడు పారిపోయినాడు, ధర్మారెడ్డి. అధర్మారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో లేదు, పారిపోయాడు. ఆయనకు ఐఏఎస్ లేకపోయినా ఆయన ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 5 ఏళ్ళు దోపిడీ చేసి ఆఖరికి ప్రసాదంలో కూడా కల్తీనండి, నెయ్యిలో కల్తీనండి. ఈ కల్తీ ప్రసాదానికి ఆగలేదు. అన్ని సాంబారు, కూర, రసము, నెయ్యి ఎక్కడెక్కడ వేస్తారు అన్ని చోట్ల కల్తీ చేసి నాశనం చేశాడు. ఇది భక్తులు గుర్తించడం వల్ల ఆయనకి సరైన బుద్ధి చెప్పాడు. ఇప్పుడు కొత్త డ్రామాకు తెరదీశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 28వ తేదీ తిరుమలకు వస్తాడంట. ఆ రోజు అన్ని గుళ్ళల్లో పూజలు చేయమంటాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఇన్నాళ్ళు కళ్ళు కనపడలేదా? మీ పరిపాలనలో అక్కడెక్కడో ఒక విగ్రహం చెయ్యి విరిగిందంటే విరగనే కొత్త విగ్రహం పెట్టుకున్నారని, రథం కాలిందంటే ఎలుకలు కాలితే పోనీ ఇంకొక రథం చేసుకున్నామన్నారు. ఎన్ని గుళ్ళు గోపురాలు కూల్చిన మీకు హఠాత్తుగా గుళ్ళు గుర్తుకొచ్చాయా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రాయశ్చిత్త యాత్ర చేశారో, ఆ యాగం ప్రారంభించారో, ప్రజల్లో విపరీతమైన మద్దతు దొరికేటప్పటికి ఈయన గుడి జగన్మోహన్ రెడ్డి గారిని కొండ మెట్లు ఎక్కనివ్వము. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండ మెట్లు ఎక్కారు. ఇప్పుడు డిక్లరేషన్ లేకుండా కొండ మెట్లు ఎక్కితే ప్రజలు ఈడ్చి కొడతారండి. మేమేం కాదు, గవర్నమెంట్ గారు, ఈవో వాళ్ళు ఒప్పుకోరండి. డిక్లరేషన్ ఇవ్వాలి, లేదా ఆయన బహిరంగంగా నేను హిందూ అని చెప్పమనండి. ఆయనకి ధైర్యం ఉంటే, బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, వికాసం ఉంటే, సామాజిక స్పృహ ఉంటే నేను హిందూ అని చెప్పి నేరుగా వెళ్ళండి. లేదా నేను ఫలానా మతస్థుడిని, నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ లో సంతకం పెట్టి పొమ్మనండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి హోదాలు ఎక్కడికైనా మీరు చర్చికి వెళ్ళండి, మసీదుకి వెళ్ళండి, గుడికి వెళ్ళండి, మరొక చోటుకి వెళ్ళండి. మీరు ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు, కేవలం ఒక ఎమ్మెల్యే. మళ్ళీ ఈయన వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ మతాలు కులాల మధ్య
ఘర్షణ సృష్టించడం కోసం 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల కొండకు వస్తున్నాడు. ఆయనకు అర్థం కాల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని డిక్లరేషన్ లో సంతకం పెట్టాలి, లేదా హిందూ అని తనకు తాను తన భార్య అందరూ ప్రకటించుకోకపోతే చాలా నష్టపోతాడు. ఈ కండిషన్ లో హిందూ ధర్మాన్ని, అది మతం అనండి, ధర్మం అనండి, జీవన విధానం అనండి, జీవన శైలి అనండి, ఇది తరతరాలుగా మనదండి ఈ దేశం. హిందూ దేశం ఇది. హిందూ దేశం, హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ విధానం, హిందూ. ఇక్కడ ఎవరో వచ్చి పరదేశీయుల కోసం పాటలు పడాలా? లౌకిక రాజ్యమే. మనం లౌకికం అట్లయితే అంటే వదిలేస్తామా అండి? కాబట్టి లౌకిక రాజ్యం అన్నంత మాత్రాన హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తామంటే, హిందూ ఆడుకుంటామంటే సహించే ప్రశ్నే లేదు. సుధాకర్ రెడ్డి, నేను చాలాసార్లు చెప్పాను, ప్రపంచ దేశంలో ఉన్న హిందువులకి అక్కడ ప్రభుత్వాలు కానీ అక్కడ ప్రజలు కానీ ఏదైనా ఇబ్బంది తలపెడితే వాళ్ళందరినీ హక్కున చేర్చుకోవడానికి ఉన్నది ఒక్క భారతదేశమే సార్. ప్రపంచం మొత్తం మీద ఉన్నది ఒక్క భారతదేశమే. దాన్ని కూడా కాపాడుకోకపోతే ఎట్లా? వేరే మతాలకి చాలా దేశాలు ఉన్నాయి, మనకు ఉంది ఒకే ఒక దేశం. నేపాల్ కూడా పాడైపోయింది. ఇప్పుడు నేపాల్ ఒకప్పుడు 100% ఉండేది. దట్ హ్యాస్ కమ్ డౌన్. ఓ చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. గత 18 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి మొదలగు కోర్సులను మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, BA, BCom, BSc, MBA, MCom, MCA, MSc మొదలగు కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్, డిప్లొమా కోర్సులకు కన్సల్టేషన్ చేయబడును. దూర విద్యా విధానం ద్వారా అనేక కారణాల వలన చదువు మధ్యలో ఆపేసిన వారికి సింగిల్ సిట్టింగ్ లో 10th, ఇంటర్, డిగ్రీ మరియు PG చేసే అవకాశం కలదు. అడ్మిషన్లు జరుగుచున్నవి. ఎన్టీఆర్ అకాడమీ 998966 111 98667 22441 పటమట హై స్కూల్ రోడ్, విజయవాడ. అవినీతికి, అక్రమాలకు మారు పేరు బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 ముక్కలు చేయొద్దు, ఈ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయొద్దు అని మొత్తుకున్న వినలేదు. ఆ విషయంలో నేను గట్టిగా ఎదురు తిరిగాను కాబట్టి రెండోసారి నాకు మంత్రి పదవి రాలేదు. ఆయన నేనేమీ బాధపడలేదు. కానీ ఇవాళ వరంగల్ జిల్లా 6 ముక్కలయ్యింది. ఎవరడిగిందని చేశారు 6 ముక్కలు? ఎందుకు చేయవలసి వచ్చింది? దాని అనుకున్న ఏతు పద్ధతి ఏంటి? దాని అనుకున్న రీజనింగ్ ఏంటి? అంటే వరంగల్ జిల్లాకున్న గొప్పతనాన్ని, వరంగల్ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయాలనే కేసీఆర్ ఆ ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ 6 జిల్లాలు ఎందుకైనాయి, ఏ జిల్లా అని చెప్పుకోవాలి అర్థం కావడం లేదనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈ రకంగా తనకి ఇష్టం వచ్చే రీతిగా ఒక నిరంకుశ నియంతృత్వ పాలనను తెలంగాణలో తీసుకువచ్చి ప్రజాస్వామ్యవాదుల నూళ్ళలోకి ఇష్టారీతిగా దోపిడీ చేశారు. మొత్తం కుటుంబం దోపిడీకి ఎగబడ్డది. కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది. ఇవాళ హైదరాబాద్ లో 1000 ఎకరాల భూములు, కొన్ని కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పుడు 9 నెలలు కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్లలో చేయలేని పని ఇవాళ రైతు రుణమాఫీ 23 లక్షల మందికి 18,000 కోట్లు మాఫీ జరిగింది. 2-3 నెలల్లో మరొక పని. జనతా గ్యారేజ్కి తిరిగి స్వాగతం. తిరుపతిరావు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలామంది ఇప్పుడు పేర్ని నాని గారు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఇవాళ చాలా రోజుల తర్వాత కొడాలి నాని గారు మాట్లాడుతూ ఉన్నారు. కొడాలి నాని గారు సంతకం పెట్టి వెళ్ళమంటే గౌరవనీయ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి గారు గౌరవప్రదంగా పిలిచారు కాబట్టి, ఆహ్వానించారు కాబట్టి వారి సంతకం అక్కర్లేదని చెప్పి ఐ థింక్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారు కూడా చెప్పారు. అంటే వారు మీరే పిలిచి వారిని సంతకం పెట్టమంటారు ఏంటనేది ఒకటి జరిగింది అక్కడ. ఓకే, అటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ సతీ సమేతంగా వెళ్ళి
అవన్నీ కూడా చేయాలి. భద్రాచలం తానీషా గారు కదా పంపించింది, అవన్నీ కూడా ముత్యాలు పంపించింది వారే కదా, స్వీకరించారు కదా, దేవుడు స్వీకరించారు, హిందూ భక్తులు కూడా స్వీకరించారు కదా. ఇవాళ కొడాలి నాని గారు మాట్లాడుతున్నారు, పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు, తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతూ ఉన్నారు, వారి అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఏం గౌరవం లేదండి, ఏం గౌరవం లేదు. తిరుపతిరావు గారు మీట్లో ఉన్నట్టున్నారండి. సాంబశివరావు గారు, సార్ ఈ నాణేలు నూనెలు తాలూకా వాళ్ళ మాటలు, వాళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర మనం గత 5 సంవత్సరాలు చూసినటువంటి వాళ్ళం. కాబట్టి సరే, తమ్మినేని సీతారాం గారు మీరు అన్నట్టు ఏ సందర్భానికి ఏది మాట్లాడాలో తెలియనటువంటి వ్యక్తి అయిపోయినాడు. వాళ్ళ ఒక్క విషయం మనం గమనించినట్లయితే, చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోవడం ఒక అంశం, లేదా చేసినటువంటి తప్పుని పునరావృతం కాకుండా తప్పించుకోవడం ఇంకొక అంశం. అంటే తప్పించుకోవడం ఇన్ దట్ సెన్స్ ప్రజల దృష్టి నుండి తప్పించుకోవడం. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ రెండు కాదు, చేసినటువంటి పనిని సమర్థించుకోవడం ఏదైతే ఉందో, అడ్డగోలుగా సమర్థించుకోవడం ఏదైతే ఉందో, దాంట్లో భాగంగా ఇవాళ మనం వీళ్ళ తాలూకా వ్యాఖ్యానాన్ని మనం చూస్తున్నటువంటి ఒకసారి. ఇంకొక విషయం ఏంటంటే, అసలు దీని అంతటికీ ప్రధాన కారకుడు ఎవరైనా ఉన్నారు అనేసి అంటే, ఈ రాష్ట్ర ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడంలోన, సరే ఆయన హిందూ వ్యతిరేకి కాదు అన్నటువంటి అంశంలోన ఈ జనాలకి నమ్మించినటువంటి ఎవరన్నా ఉన్నాడో మా ఉత్తరాంధ్రకు చెందినటువంటి స్వరూపానంద సరస్వతి ప్రధానమైనటువంటి బాధ్యత. ఆయన చేసింది కదా, ఈయనకేదో హిందువుగా నీళ్ళలో ముంచి తీసి బొట్లు పెట్టి నానా హడావుడి చేసి ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన తిరుమలలో కూడా ఒక పెద్ద స్కాములు చేసినటువంటి స్వామీజీ ఎవరైనా ఉన్నారనేసి అంటే స్వరూపానంద్. ఎస్, డెఫినెట్ గా 5 సంవత్సరాల కిందట ఆయన మీద మాకు కూడా ఒక రకమైనటువంటి సహసిద్ధంగా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులుగా మాకున్నటువంటి అభిప్రాయంతో పాటు, ఆయన మా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, ఈ ఆధ్యాత్మిక ధోరణిలో ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి ఒక గౌరవభావంతో పాటు, సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నాడు అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మేము ఈ 5 సంవత్సరాల్లో ఆయన పట్ల ఉన్నటువంటి ఆ భావానికి పూర్తిగా తిలోదకాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. కాబట్టి ఈ నేపథ్యం, ఆయన ఈ జగన్మోహన్ రెడ్డిని పట్ల హిందువులకి ఒక సానుకూలమైనటువంటి వైఖరి ఏర్పడడానికి కారణకుడు స్వరూపానంద సరస్వతి. నేను ఖచ్చితంగా చెప్పగలను. మాకు స్వామీజీలు ఉన్నారు, మనకి పరంపర ఉంది, చాలా వరకు ఉన్నది. మా శ్రీకాకుళం జిల్లా నుండి ఇవాళ కూడా ఈ అంశం మీద కూడా పాపం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా స్వామీజీ ఉన్నారు, శ్రీనివాసానంద సరస్వతి. 25 సంవత్సరాలుగా మాకు వారితో అనుబంధం. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ సమయంలో కూడా ఆయనకి పెట్టినటువంటి ఇబ్బంది మనం అలా చూసాం. ఆ రోజు మేము కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన తాలూకా ఏదైతే ఆశ్రమాన్ని కాపాడినటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. అంటే హిందూ ధర్మం పట్ల, హిందుత్వం పట్ల, హిందూ సమాజం పట్ల ఒక అంకిత భావంతో చేసుకునే వెళ్ళేటువంటి స్వామీజీలు ఉన్నారు. వారి తాత్కాలికమైనటువంటి ఆలోచనల నేపథ్యంలో ఈ విధంగా స్వరూపానంద సరస్వతి లాగా, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ స్వరూపానంద సరస్వతి, ఆ విధంగా మొత్తం ధర్మాన్నే తాకట్టు పెట్టినటువంటి స్వామీజీలు కూడా ఉన్నారు. నేను ఇక్కడ ఈ రెండు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అనేసి అంటే, ఇవాళ ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటిది, సనాతన ధర్మం సంబంధించి సనాతన ధర్మమే నిర్వహించాలా, ఈ ధర్మపాలకులుగా సనాతన ధర్మానికి చెందిన వాళ్ళే ఉండాలా, వాళ్లే చూసుకోవాలి, ప్రభుత్వ యాజమాన్యం కానీ ఆధిపత్యం కానీ అవసరం లేదు అన్నటువంటి ఒక దగ్గర చూసేటప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఏది లేకపోతే ఏ విధంగా నడుపుతారని అంటే, ఇవాళ ఒక మసీదు ఉంది, ఆ మసీదుకి సంబంధించి వాళ్ళు నడుపుకోగలేనిది ఒక దేవాలయం నడుపుకోలేము. నేను అందువల్ల నా తొలి ప్రస్తావనలో కూడా నేను మాట్లాడినటువంటి
కేవలం 200-300 సంవత్సరాల క్రితం నుండి మాత్రమే హిందూ ధార్మిక సంస్థల మీద ప్రభుత్వ ఆధిపత్యం వచ్చింది. అది బ్రిటిషర్స్ దగ్గర ప్రారంభమైంది. అంతకుముందు లేదు. కాబట్టి అంతకుముందు లేవా? అంతకుముందు ఇదే కాశీ క్షేత్రం, ఇదే గయా, ఇదే ప్రయాగ, ఇదే అయోధ్య, ఇవన్నీ కూడా అయోధ్య 500 సంవత్సరాల కిందట ఏ పరిస్థితుల్లో ఉండేది? ఆ రోజు ఏ ప్రభుత్వం నిర్వహించింది? ఆ రోజు ఉన్నటువంటి ముస్లిం ప్రభుత్వం నిర్వహించలేదు కదా. కాబట్టి ఆ ఆ ఆలోచన గనక సరైంది అని భావించి గనక ఇవాళ ప్రభుత్వాలు హిందూ ధార్మిక సంస్థల నుండి ఆధిపత్యం నుండి కనుక నిష్క్రమించినట్లయితే, ఇంకా నేను చెప్తాను, చాలా రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, మన దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఉన్నంత సీరియస్ అబ్జర్వేషన్ కూడా ప్రభుత్వానికి లేదు. ఉత్తరాది రాష్ట్రాలు దేవాలయ వ్యవస్థ పట్ల అక్కడ కూడా చక్కగా నడబడుతున్నటువంటి దేవాలయాలు ఉన్నాయి, క్రమశిక్షణతో నడబడుతున్నటువంటి బోర్డులు ఉన్నాయి, క్రమశిక్షణతో నడిపిస్తున్నటువంటి దైవ ప్రార్థనలతో సంబంధించి దైవం మీద ఉన్నటువంటి విశ్వాసంతో నడిపిస్తున్నటువంటి వ్యక్తుల ఆధారంగా నడుస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి కదా. రైట్ సార్, కరెక్ట్. మీరు చెప్పింది వాస్తవం సార్. ఇప్పుడు షిరిడీ సంస్థానం ప్రభుత్వ ఆధీనంలో ఉండదు, హాయిగా నడుపుకుంటున్నారు, చక్కగా నడుపుకుంటున్నారు, ఎక్కడ ఇటువంటి కంప్లైంట్స్ లేకుండా నడుపుతూ ఉన్నారు. ప్రభుత్వంలో మీరు చెప్పినట్టుగా మంచి వాళ్ళు రావచ్చు, వేరే విధంగా కూడా రావచ్చు. కాబట్టి ధార్మిక సంస్థల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఇవ్వమని కోరుతున్నాను. ఇప్పుడు 3 ఉన్నారు సార్, మీ ముగ్గురే కూటమి ప్రభుత్వం. మీరు చెప్పిన శ్రీనివాసానంద సరస్వతి గారిని ఎంత ఇబ్బంది పెట్టారో, మీరు ఎంత ఆదుకున్నారో కూడా వారు లైవ్లో కూడా నాకు చెప్పారు సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ తిరుపతిరావు గారు. ఎస్, శాంతిప్రసాద్ గారు, ఆ భట్టు దేవానంద్ జస్టిస్ గారు అనుకుంటా ఆర్డర్ ఇచ్చారు, అది ఓకే, అదైనా అమలుపరచమని అడుగుతా ఉన్నాం. అప్పట్లో కొడాలి నాని గారు సంతకం పెట్టమంటే ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు అమ్మఒడు కట్టించాడు ఆ దేవాలయాన్ని అంటే, నేను అనకూడదు, క్షమించాలి, స్వామిని గురించి కొన్ని అక్కడ మాట్లాడకూడదు, అంత బరి తెగించారండి. రథం పోతే ఇంకో రథం తెస్తాం, విగ్రహం చెయ్యి తెగిపోతే ఇంకో విగ్రహం కాదండి, అది విగ్రహం కాదు, అది ప్రాణమున్న దేవుడు. సాంబశివరావు గారు, సార్, మన యొక్క చట్టాల ప్రకారం కానీ రాజ్యాంగం ప్రకారం మరి మీ పక్కన పేరు నాని గారు కూడా ఇవాళ గొడవ చేస్తున్నాడు సార్, ఏంటో. సరే, ఆ పిచ్చోడు గురించి మనకెందుకు లేదు, ఆడి పిచ్చుకుంటూ వస్తుంటాడు. రైట్ సార్, ఓకే. ఉన్నది ఏంటంటే, దేవుడు అనేది నిరంకారం కాదండి. చట్ట పరిభాషలో అది ఒక అస్తిత్వం ఉన్న బాడీ అండి. ఎస్, అది చాలా మంది గమనించట్లేదు. దేవుడి విగ్రహం అనే తల తీసేయటం అంటే మనిషి తల తీయటం సమానమేనండి. విగ్రహాన్ని పాడు చేయటం అంటే అది ఆ రకంగా ఇందరో ఇది నమ్మకాలు, మనోభావాలతో కూడిన అంశం అండి. కాబట్టి దీని మీద ఎవరు వికిలిగా మాట్లాడినా అది వాళ్ళ వెకిలితనమో, వాళ్ళ వెధవాయితనమో బయటపడుతుంది. అది కొడాలి నాని కానీ, ఈ బందరు పిచ్చోడు, పెద్ద పాలేరు కుక్క, నేను ఎందుకంటే వాడి పేరు పెట్టి పిల్లలు వాడి పాలేరు కుక్క అని వాడే పోల్చుకున్నాడు కాబట్టి, పిలిపించుకున్నాడు కాబట్టి, ఇప్పుడు వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం సార్. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక అపచారం అనేది బయటపడిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో ఆ అపచారం యొక్క జరిగిన విధానాన్ని బయట పెడుతున్న సమయంలో వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకి వెళ్ళి ఏం చెప్తాడు? విజిలెన్స్ సంబంధించిన విచారణ సంబంధించిన అంశాలు ఏది బయట పెట్టకూడదు అంటాడు. మీరు గమనించారా? గతంలో మన బాత్రూంలో గొడ్డలపోటు, అది గుండెపోటు వైఎస్ వివేకానంద గారు జరిగితే వెంటనే హైకోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన అంశాలు ఎవరు కూడా బయట మాట్లాడకూడదు, ఏ మీడియా కూడా మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారు చంపారంటూ ఒక తెల్లారే ఒక ఫోటో కత్తి రక్తం వేశారు, దాన్ని అట్లా స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు కూడాను ఏంటంటే, ఈ యొక్క అపచారం గురించి విస్తృతమైన చర్చ జరగకూడదనే ఉద్దేశంతో విజిలెన్స్ వాళ్ళు చేసే విచారణ యొక్క దాని పరిధిలో వచ్చిన అంశాల నేపథ్యాన్ని, రిపోర్ట్ని బయటకు పెట్టకూడదని వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకు వెళ్ళారు. పోతే ఈ తిరుపతి లడ్డు అపచారం గురించి బయటకు వచ్చినప్పుడు పలువురు ప్రజా ప్రయోజనవాద్యాలు మన రాష్ట్రం నుంచి కాకుండా
పక్క రాష్ట్రాల వాళ్ళు, హిందీ రాష్ట్రాల వాళ్ళు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. తట్టిన తర్వాత ఒక 4 కేసులు పడిన తర్వాత నా 4వ కేసు సుబ్రహ్మణ్య స్వామిది, 5వ కేసు వైవి సుబ్బారెడ్డి వాళ్ళది పొన్నబోలు ద్వారా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము న్యాయ విచారణకు సిద్ధమంటున్నారు. మీరు న్యాయ విచారణకు సిద్ధమైనప్పుడు హైకోర్టులో మీరు విజిలెన్స్ విచారణ యొక్క రిపోర్టుని బయట ప్రపంచానికి తెలియకూడదు అనే వాద్యాన్ని వెనక్కి తీసుకోండి. రెండోది, ఈ యొక్క జరుగుతున్న అంశంలో మీరు ఎటువంటి కాంట్రవర్షియల్గా మాట్లాడబాకండి. మీరు హైందవ మతానికి చెందిన వారు కాదు అనేది ప్రస్ఫుటంగా కనపడుతుంది మీ ఆచార వ్యవహారాల వల్ల. మీరు ఆచార వ్యవహారాలు కనపడుతున్నప్పుడు మా దురదృష్టమో మా దరిద్రమో ఆంధ్ర ప్రజలు చేసుకున్న ఒక పాపమో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంతో మీరు అక్కడ ఆ స్థానానికి వచ్చారు. అంటే మనం సింపుల్గా పెద్దవాళ్ళు చెప్పే మాటలో చెప్పాలంటే కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు. అక్కడ జరిగింది అది. మరి మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద్ అని శ్రీవారి గర్భగుడిలో ఎవరన్నా మాట్లాడతారండి? మనం విన్నామండి అసలు? మనం శ్రీవారి గర్భగుడిలో జగన్మోహన్ రెడ్డి రక్షకాన గోవింద నామం తప్ప ఇంకొక మాట వినపడదు ఆ గర్భగుడి కానీ ఆ చుట్టుపక్కల ఆలయ ప్రాంగణంలో. మరి ఏమి విపరీత పోకడలు! మరి ఆమె అన్యమతస్తురాలు అనడానికి ఎంతకన్నా ఏమన్నా కావాలా? ఆమె నిత్యం బైబిల్ చేతిలో పట్టుకుంటుంది. సరే, వైవి సుబ్బారెడ్డి గారి గురించి కాంట్రవర్సీ చాలా ఉంది. అతను హైందవ ధర్మం పాటిస్తారని, కొంతమంది క్రిస్టియన్ మతాచారాలు పాటిస్తారని. సరే, అది ఏది ఉన్నా జరిగింది అపచారం. ఆ అపచారం యొక్క బయటకు తీసుకొచ్చే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరితో భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఒక సిస్టమేటిక్ వేలో నేర విచారణ, నేర పరిశోధన చేస్తుంది. ఈ దశలో సిట్ వేయటం జరిగింది. ఇప్పుడు వీళ్ళు సిట్ని కూడా ప్రశ్నిస్తూ ఇందాక ఇప్పుడు మీరు ప్రస్తావించిన పేర్లు గల వ్యక్తులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. మరి మీకు ఏమి హక్కు ఉందని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు కనీసం ఆయనకి ఎఫ్ఐఆర్ కాపీ చూపించమన్నా చూపించకుండా అరెస్ట్ చేసుకొచ్చి ఆయన రిమాండ్లో పెట్టిన తర్వాత మాత్రమే ఆయన మీద ఉన్న కేసుకు సంబంధించిన వివరాలు బయట ప్రపంచానికి చూపించారు. మరి మీరు చేసింది ఒప్పైనప్పుడు ఇప్పుడు విజిలెన్స్ విచారణలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, రేపు సిట్ విచారణలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని అంటే వాళ్ళకి ఆ పేరు ఇష్టం లేదు సార్. సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎంత గొప్ప పేరు! ఆ పేరే ఒక రకంగా వైబ్రేషన్ ఉంటుందండి. సర్వశ్రేష్ఠ త్రిపాఠి అంటే ద్వివేది, త్రివేది, చతుర్వేది అవన్నీ ఊరికే రావండి. ఆ వంశాలు పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, కాశీనాథుని విశ్వనాథ్, ఆ పేర్లన్నీ కూడా పండితులు ఆరాధించే కుటుంబం అన్నమాట. శేషన్ వీళ్ళంతా కూడా పూర్తి స్థాయి పండితులండి. సరే, వాళ్ళు ఏమన్నా మాట్లాడండి మీరు అన్నట్టు. మీరు ఇంకొక విషయం గమనించారు సాంబశివరావు గారు సార్, జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటే ఆంధ్ర పోలీసుల్ని, ఆంధ్రాలో ఉన్న వ్యవస్థని నమ్మడు. తను ప్రభుత్వంలో ఉంటే ఆంధ్ర పోలీసులు అంత ఉత్తమమైన వ్యక్తులు ఎవరు ఉండరంటాడు. మళ్ళీ అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. రేపు మీకు విషయం చెప్తారు. కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రేపు తిరుమల బ్రహ్మోత్సవాల్లో జగన్ రెడ్డి పార్టీ వారి వ్యక్తులు ఏదో అల్లకల్లోలం చేయబోతున్నారు, అప్రమత్తంగా ఉండండి అనే సంకేతాలు వచ్చినాయి. దానికన్నా ముందే ఇప్పుడు ఈ కుట్ర బయటపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన ఈ మాసంలో 2వ శనివారం నాడు చాలా పవిత్రంగా చూసే రోజున ఇతను కొండపైకి వెళతారని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే రాష్ట్ర విచ్ఛిన్నం చేయడం కోసం, మత రాజకీయాలను రెచ్చగొట్టడం కోసం ఇతను చేస్తున్న ఆలోచన. దాన్ని ఆపేద్దాంలేండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా, సీఎం గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎస్, సుధాకర్ రెడ్డి గారు, మీరు తిరుపతి వాస్తవ్యులు. శ్రీ వెంకటేశ్వరుడు ఏ జిల్లాలో అయితే ఉంటున్నారో ఆ జిల్లాలోనే మీరున్నారు, పుట్టారు కూడా అక్కడ. సార్, ఇది సార్ ఇందాక వీళ్ళు చెప్పినట్టు ప్రసాద్ గారు ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు చెప్పారండి. వాళ్ళు అల్లర్లు సృష్టించడానికి, అశాంతిని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఇది ఇప్పటి నుంచి కాదు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి రాజకీయ చరిత్రని మనం పరిశీలిస్తే రాజకీయాల కోసం ఆయన ఏమైనా చేయగలరని మనకు చాలా తెలుసు. చెప్పులు వేయగలరు, మర్డర్లు చేయగలరు, అన్యాయాలు చేయగలరు, ఏదైనా చేయగలరండి.
బాంబులు పెట్టుకొని తిరిగిన సంస్కృతి కూడా వాళ్ళదే. తిరుపతి ఎన్నిక ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి బాంబులు, రౌడీలు, కత్తులు, కటార్లు. అలాగే ఈ ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేయాలని, లేదా కులతత్వమో మతతత్వమో విద్వేషాలు రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించి అరాచక మూకల్ని రంగంలోకి దింపాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకంటే చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నాము. మీరు ఏదైనా అనుకుంటే పూర్తిగా దెబ్బతింటారు. జగన్మోహన్ రెడ్డి, మీరు వచ్చేసి ఏదో కత్తులు తిప్పుతామంటే ఉంటాం ఇక్కడ. అందుకు మేము కూడా ఉన్నామయ్యా, మేము కూడా రాయలసీమ వాళ్ళమే. నీకే తెలుసు అనుకున్నావు నువ్వు? నీకు తెలిసిన విద్యలన్నీ తెలిసిన వాళ్ళు లక్షల మంది ఉన్నాము రాయలసీమలో. అతి చేష్టలు చేస్తే చాలా నష్టపోతారండి. ఎవరైనా విద్వేషాలు సృష్టించాలి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి అని అనుకుంటే తిరుగుబాటు వస్తుంది, దెబ్బలు తిని వెళ్తారు. జనం కొడతారండి, మనం కాదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు, లోకేష్, లేకపోతే మా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళెవరు కాదు. ప్రజలు ఎప్పుడెప్పుడు వీళ్ళు వచ్చి తిరగబడి కొడదామని ఉన్నారు. ఎక్కడ రోజాని రమ్మనండి, మొన్న ఎక్కడో దాక్కొని ఉందండి ఆమె, చెన్నైలో దాక్కుని నగిరికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు. ఈ కొడాలి నానినో, పేర్ని నానినో, అంబటి రాంబాబో, లేకపోతే వీళ్ళకి అనధికార ప్రతినిధి ఒక ఆమె ఉంది ఎక్కడి నుంచో, శ్రీరెడ్డినో ఇంకొక రెడ్డినో, వీళ్ళంతా రమ్మనండి, వీధుల్లో తిరగమనండి. తిరుపతికి వచ్చి శనివారం ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేము కూడా దేవుడి దగ్గరికి వెళ్తామని వీధుల్లోకి రమ్మనండి. ఈడ్చి జనం తంతారండి. మేము కాదు, ఎక్కడ పడితే అక్కడ కొట్టడానికో తన్నడానికి ఆశ. వాళ్ళని కాపాడడం కోసమే పోలీసు లా అండ్ ఆర్డర్ను వాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశం. జగన్మోహన్ రెడ్డి అరాచక మూకల్ని కూడా అరెస్టులు చేయొచ్చు కాబట్టి వాళ్ళని కొట్టించడం ధర్మం కాదు. కాబట్టి కిరాతకంగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు సార్. శాంతి ప్రసాద్ గారు ఏదైతే చెప్పారో చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా హిందూ ధర్మం ఆచరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల ఏం జరుగుతోంది, ఎవరైనా తెలవని వాళ్ళు సంచరిస్తున్నారా, వాళ్ళ చేతుల్లో ఏమన్నా ఉన్నాయా, వాళ్ళు ఎందుకు వచ్చారో గమనించండి. ఎవరో వస్తుంటారులే, ఎవరో పోతుంటారులే, వాళ్ళ గురించి మనకెందుకు అనేది కాదండి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలన్నీ కూడా వారి దేశాన్ని ఇదే పద్ధతిలో కాపాడుకుంటారు. సీసీ కెమెరాలు పెట్టుకోండి. అపరిచిత వ్యక్తులు కానీ, అనుమానిత వ్యక్తులు కానీ, ఎవరన్నా కొత్త వారు వస్తే కూడా, ఎందుకంటే ఇక్కడ లుంబిని పార్క్ చూసాం, దిల్సుఖ్ నగర్లో చూసాం, చాలా ఇబ్బందులు పడ్డ వాతావరణం చూసాం. కొంతకాలం పాటు ప్రజలు బయటకు రాకుండా కూడా భయపడ్డ వాతావరణాన్ని హైదరాబాద్లో మేము చూసాం సార్. అటువంటి వాతావరణం రాకూడదండి. శాంతి ప్రసాద్ గారు చెప్పారంటే దెర్ ఈజ్ ఏ సబ్స్టెన్స్, వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. దేవదేవుని దగ్గరికి తరచుగా వెళ్ళండి, దేవాలయం తరచుగా వెళ్ళండి, ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకోండి. ఆచారాలు మాత్రం స్పష్టంగా ఆచరించండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అరమరికలు లేకుండా అందరూ సోదరుల్లాగా ఉండండి. చూద్దాం ఏం జరగబోతోందో. ఎవరు తప్పు చేశారో వాళ్ళకి శిక్ష అనుభవించాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరు న్యాయస్థానానికి వెళ్ళి దీన్ని ఆపుదామనుకున్నా ఆపే ప్రసక్తే లేదు. ఒక మంచి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలు ఎట్లా అనుకుంటే అలా జరుగుతుంది. చర్చలో పాల్గొన్న ముఖ్యుడు శాంతి ప్రసాద్ గారికి, మిత్రులు పూడి తిరుపతిరావు గారికి, అలాగే సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చ.